హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి మాకు తెలిసిన వాళ్ళైతే మాకు పొనగంటి కూరని అయితే ఇచ్చారు. సో ఈ పొనగంటి కూరని ఎలా క్లీన్ చేసుకోవాలో అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తున్నాను. ఈ పొనగంటి కూరని అయితే మనం ఆకుల్ని అలాగే స్టెమ్స్ని కూడా సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి ఏ ఆకుకూరలైనా సరే సాయిల్కి దగ్గరగా పెరుగుతాయి కాబట్టి మట్టి అనేది వాటికి ఉంటుంది కదా. సో నేను చెప్తున్న విధంగా క్లీన్ చేసుకుంటే మట్టి అనేది లేకుండా నీట్గా అయితే ఉంటుందిగా. ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులోకి ఈ పొనగంటి కూర ఆకులన్నిటిని కూడా వేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుని ఒక 1 మినిట్ అలా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి అందులో ఉన్న మట్టి అంతా కూడా ఏమవుతుందంటే వాటర్ కింద వరకు అయితే వచ్చేసి ఉండిపోతాయి. సో ఇలా మనకి ఇసుక అనేది కిందకి వచ్చినప్పుడు మనం ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు అనమాట. అలా మనం వాటర్తో 4 to 5 టైమ్స్ కనెక్ట్ చేసుకుంటే ఈజీగా అయితే ఇసుక అనేది ఆకుల నుంచి అయితే రిమూవ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.